పోండి, ఓకేనా? లాస్ట్ వరకు పోండి వీలైతే. మళ్ళీ ఎన్నికి రావద్దు, మీరు ఆడేవాళ్ళు ఎవరైతే ముందు పోతారో ఓకేనా? మళ్ళీ ఇటు రావాలి. అవి కింద పడిపోతాయి నువ్వు స్టార్ట్ అని లోపల. 2, 3 బాగానే పోతారు. అమ్మాయి బాగానే పోయింది. అమ్మాయి ఈ అమ్మాయి ఆ అమ్మాయి రైట్ రైట్. వాళ్ళిద్దరు ఆ పిల్లలు ఇద్దరు. అదాలే One, two, three, go. అరే ఒకరి మొక్కలు చూసుకోండి. ఇద్దరు పట్టుకోండి ఒకసారి ఒకసారి చిన్న 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 ఏమేం కాదు. 3, 2, 1 స్టార్ట్. చూస్తూ ఉండాలి అందరికి. డిస్టర్బ్ చేయకపోతే కర్రమత ఆగింది. దగ్గరకు రండి దగ్గరకు రండి దగ్గరకు రండి. స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ. ఈరోజు గెట్ టుగెదర్కి పార్టీకి పిలువగా వచ్చిన
ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా ఇంతకుముందు 2 years బ్యాక్ పెట్టినాము, ఇప్పుడు కూడా అనుకోకుండా పెట్టినాం. నిజంగా అది కూడా మామూలుగా ఫోన్ చేసినాం, చాలా అభిమానంతో అప్పుడు కూడా ఫుల్ సక్సెస్ చేశారు. నిజంగా మొన్న కూడా నేను అనుకున్నా మళ్ళీ ఎలా ఉంటుందో ఏమో నేను అట్లనే ఫీల్ అయినా. ఆ డౌట్తోనే దాన్ని రోజు రిపీట్గా నేను గ్రూపులు పెట్టడం జరిగింది. కొంతమందికి నేను ఎవరైతే గ్రూప్లో చూడలేదో వాళ్ళని ఫోన్ చేసినా రోజు నేను గ్రూప్ చెక్ చేయడం, పెట్టిన మెసేజ్ ఎవరు చూశారో అని చూడటం, ఎవరైతే చూడలేదో వాళ్ళకి రిమైండ్ చేస్తూ ఖచ్చితంగా రావాలని. నిజంగా ఇక్కడ పెట్టిన దాంట్లో, ఇక్కడ పనిచేసిన దాంట్లో నిజంగా 1% కూడా స్వార్థం లేకుండా చేశారు. ఎవరు ఏం చేసినా కానీ అందరి సంతోషం గురించే. నిజంగా ఎంతమందిని మనం ఇప్పుడు కలవము, ఊరు పోయినా కానీ మనం ఎక్కడున్న వాళ్ళు మాత్రం ఎవరో ఒక వాళ్ళ బంధువులు వెళ్ళకపోయినప్పుడు 5-6 ఊరు పోతాం, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉంటాం. ఇంతమంది హైదరాబాద్ ఎంతమంది ఉండి ఒక్కరోజు మన కోసం మనం కేటాయించుకున్న ఉద్దేశంతోనే ఇది పెట్టినాం. దీన్ని నిజంగా చాలా గర్వపడుతున్నాను నేను. లాస్ట్ ఇయర్ అయితే నేను అనుకోకుండా పెట్టినప్పుడు ఫస్ట్ నేను అమౌంట్ లాస్ట్ ఇయర్ అయితే నేను మొత్తం అమౌంట్ ముందే పెట్టినా, ఎందుకంటే మన వాళ్ళ నమ్మకం ఉండే. నేను చెప్తే వినేటోళ్ళు ఉన్నారు అనే నమ్మకంతో ఫస్ట్ అన్నీ నేనే పెట్టేసిన. తర్వాత సేమ్ ఇదే టైం అనుకుంటే నేను కూడా అంతా అయిపోయిన తర్వాత అమౌంట్ ఆ రోజు 10-12 వేలు అయిపోయి ఎలా అని అంటే జస్ట్ నాకు పరిచయం ఉన్న మనం ఇట్లా పిలిచి ఇట్లా అయినగా అందరు నేను కూడా అడగలేను అంటే అలా ఏమవుతుంది చెప్పు అని అంటే ఆ రోజు ఒక 10 మందిమో 8 మందిమో షేర్ చేసుకున్నా. వాళ్ళు అనగానే మనిషికి 800 కొట్టారు. వాళ్ళు నిజంగా వాళ్ళకి కష్టంగా ఉండొచ్చు, నాకు ఆ రోజు బాధ అనిపించింది. కానీ నాకు కూడా ఏం అనిపించలే, నాకు ఎలా చెప్పాలో తెలియలేదు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే అంత టైం కూడా లేదు. ఓనర్ చెప్పినా ఇంతైనా చెప్తే వాళ్ళు నిజంగా అంత అమౌంట్ ఇచ్చారు. నిజంగా సంతోషం. ఈసారి వాళ్ళకంత ఇబ్బంది పెట్టొద్దనే కారణంతోనే నిజంగా అన్నం పిండి నరసింహమ్మ మేము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అభిప్రాయం తీసుకుందాం. నిజంగా ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు 100 మందిని కూడా అడగడం కూడా పద్ధతి కాదు. కొంచెం మరొక ఇంప్రూవ్మెంట్ ఉన్న వాళ్ళని అడుగుదాము అనుకొని దీన్ని మన స్పాన్సర్గా తీసుకుందాం. ఒకళ్ళు ఎట్లయితే కాదు అంటే దాన్ని బట్టి మనం ఫాలో అవుదాము. ఫస్ట్ అయితే అడిగి చూద్దామని చెప్పి నేను అందరిని అడగలేదు. నిజంగా నాకు మైండ్లోకి వచ్చిన వాళ్ళు 100% ఒప్పుకుంటా అనుకున్న వాళ్ళు నేను అడిగిన. నేను ఆ రోజు నేను ఒక మాట అనుకున్నప్పుడు ఏం చేసినా కర్ణ పిన్ని దగ్గర పోయినా, పిన్ని ఇలా మరి పొద్దుగా చెప్పడం కూడా బాగోదు అని అంటే నువ్వు చెప్పురా ఎట్లయితే అట్లా అంటే సరే పిన్ని నేను నువ్వు సొంతం బాబాయ్ చికెన్ వేసుకుంటామంటే నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అయింది. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి సరే అనుకొని సెకండ్ కాల్ రవికి చేసిన. దొడ్డిగార రవి నిజంగా ఇచ్చే మనసు, పెద్ద మనసు ఉంటేనే అది అవుతుంది. ఇప్పుడున్న అవసరాలు అంటే డబ్బులుండే ఇవ్వలేరు అనేది మాట్లాడటం కూడా తప్పు. ఎంత శాలరీ ఉన్నా కానీ వాళ్ళ అవసరాలు అలా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇంత పెద్ద శాలరీ అనుకుంటాం, లాస్ట్ వచ్చేసరికి కనీసం 1000 రూపాయలు లేని పరిస్థితులు కూడా ఉంటాయి. నేను అదేవిధంగా రవిని నేను స్మూత్గా అడిగిన, రవి ఇట్లా చికెన్ కట్టే నేను వేసుకున్నా, మరి నువ్వేమన్నా షేర్ చేస్తా అంటే ఏం లేదు, ఒక చిన్న వస్తువు షేర్ చేసుకుందాం అంటే అన్న నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి నేను నిన్ననే అనుకున్నా. నువ్వు చెప్పినాను కాదు, నేను ఒక 5,000 ఇస్తున్నాను అందులో. నిజంగా ఆ రవికి మనందరూ నిజంగా చప్పట్లు కొట్టుతూ మన అభిప్రాయాన్ని తెలియజేయాలి. రవి ఒక్కసారి ఇంత మంచి మనసున్న రవికి మన తరపు నుండి బాబా యాకో బాబా శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఇది మా అభిమానం రవి, నువ్వు ఇచ్చిన కాదు రవి, నేను హెచ్చించడం కాదు, ఇది గర్వంగా మేము మా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా గొప్ప మనిషి మీదైతే అది అందరూ తప్పకుండా. రాత్రి సరుకులు తీసుకున్నప్పుడు నేను కూడా తీసుకున్నా. నిజంగా అయితే గొప్ప విషయం, నవ్వుగానే కాదు కానీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. మన గోపాలు కిరాణా ఎంతైతే అంతానే నేను పెట్టుకుంటాను, తను కిరాణా సరుకులు మొత్తం తను పెట్టుకున్నాడు. తనకు కూడా మన తరఫున ధన్యవాదాలు. ఒకసారి గోపాల్ ఇది రావాలండి. ఆలూరు వెంకటపురం లాస్ట్ ఇయర్ కూడా మనతో
అన్నా ఏదంటే అది 100% నేను ఉంటాను అన్నాడు. ఉన్న వస్తువులలో ఒకటి అని ఆయన అన్నాడు. నేను రైతు కార్డు ఇస్తాను అన్నాడు. మన మోహన్కి అందరూ సపోర్ట్ కొట్టండి. ఇట్లా రా అట్లా ఎన్నిక ఈరోజు చికెన్ అయితే చాలా తృప్తిగా తిన్నారు. మళ్ళీ రాలేదంటే అర్థమైందంటే ఫస్ట్ అర్థమైంది. ఈ చికెన్ అంత అభిమానంగా పెట్టు చూడక్క బాబాయ్ అది బాగా ఉడికింది. చికెన్ లో బాగా కలిగారు. నిజంగా ఇంత మంచి ఫుడ్ వండింది. నిజంగా అందరూ కూడా ఎవరు కూడా నువ్వు బాగాలేదు అల్లో లేరు. ఎందుకంటే గాబరా ఉంటుంది. ఏం ఎక్కువైతే ఏం తక్కువైతే అనుకున్నా చాలా ఆశ్చర్యపోయింది. అందరూ నిజంగా అయితే మామూలుగా అడిగితే ఎవరు కూడా ఇట్లా ఒక పెట్టలేదు. ఏదైతే నేను ఫస్ట్ వండేటప్పుడు నేను భయపడ్డా పిల్లి అందుబాటు నిజంగా అనుకోండి. ఇంకా టైం ఉంది పిండి అంటే ఎవరు ఏం కావాలి చేశారు అనేది. ఎందుకంటే మళ్ళీ ఒక మాట రావద్దని అనుకున్న దానికంటే ఎక్కువ కష్టపడ్డది. ప్లస్ చికెన్ లో భాగమైనందుకు రాజు కర్ణం పిండిని సన్మానించవలసిందిగా తెలుసు. ఇక్కడ నాకు చాలా కప్పాల్సిందిగా ఈ చికెన్ చప్పట్లు గట్టిగా ఏది ఏమైనప్పటికీ మనం అందరం ఇంకా పెద్దగా చేయాలి కానీ మనం ఇంకా చిన్నగానే సన్మానం చేస్తున్నాము. చికెన్ లో భాగమైతే కాదు, ఆయనకి సపరేట్ నడిపిండు. వాటరింగే పెద్ద సన్మానం. వాటరింగ్ మొత్తం ఈ కాలం చేసేది. అదేవిధంగా ఈరోజు ఇంత మనం ప్రశాంతంగా కూర్చున్నామంటే ఇంత వంట వచ్చిన సామాన్లకు ఈ చైర్లకు నిజంగా స్పాన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే రాజు గారిని వాళ్ళ మేనర్ రాము ఆ పనులు వెళ్ళిండు. ఇది పనుందని వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు. రాజు ఒకసారి రావాల్సిందిగా వచ్చింది. అంతరం జైలు ఏమంటే మా ఫ్రెండ్ బాబ్జీ నిజంగా మన దగ్గర కాకపోయినా మనకంటే కలిసిపోయి ఉంటాడు. ఈరోజు నిజంగా చెప్పిన ఏమంటే అన్న వెజిటేబుల్ ఏమైనా తర్వాత ఇస్తారులో ప్లేట్లన్నీ నేను ఇస్తాను అని అన్నాడు. అన్న బాబ్జీ మా ఊళ్ళు ఉన్నారంటే లేదన్నా నేను 100% మీకు ఇస్తాను, ఎవరు కూడా మాట ఇవ్వద్దు అన్నాడు. నిజంగా ఇస్తారులో ప్లేట్లు ఏమైతే వెజిటేబుల్ ఉన్నాయో అన్నీ ఆయన తీసుకొచ్చిండు. నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా బాబ్జీ గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా వచ్చింది. బాగుంది. ఏమైందా పొద్దున్న ఫోన్ చేస్తాను అంటే లేదు బాబాయ్ ఈ టైం అనే ఫోన్ చేద్దాం అనుకున్నా అంటే 100% చెప్పడానికి వచ్చేసిండు. ఇంత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కష్టపడ బాబాయ్ని కూడా మనందరం సన్మానించుకోవాలా బాబా. కిషోర్ అన్న లైట్ ఫెయిల్ అవుతుంది కానీ గ్రూప్ ఫోటో దిగుతారేమో కదా. మా అందరితో కలిసి నేను చెప్పినప్పుడు అన్న 100% ఇస్తాను, నేను కూడా ఏదో ఒకటి దీంట్లో ఉంటాను అన్నాడు. మనందరికీ షూటింగ్లో స్పాన్సర్ చేసిన సునీల్ గారిని సత్కరించవలసిందిగా వచ్చి అందరూ షూటింగ్ వారికి సుమన్ గారికి నేనేస్తున్నా
ఆమె చేయి కిందికి నీరు పై నీకు ఇచ్చినట్టుంది. రామ్ ఇక్కడ చూడండి. నాకు ఎట్లట్టున్నారు రావణి గారు సుజాత గారు ఎక్కడున్నారు? రాలే తల్లి. నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెచ్చిచ్చిండు. నేను ఇంకా ఏమన్నా ఇస్తానని మనకు మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా తెచ్చిండు. మన కృష్ణ గారిని మనందరం సన్మానించవలసిగా కోరుతున్నాం. అర్థమా? ఇక్కడ చూడండి. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా నాన్న హైదరాబాద్లో వేసిన మొక్క ఇంత పెద్ద వృక్షమైందని ఈరోజు ఎంతో సంతోషపడుతున్నాం. ఇందులో ఎవరైనా ఒక్కరు కూడా పరాయోళ్ళు అంటూ లేరు. అందుకే మేము దీన్ని ఏమని చేశామంటే ఖమ్మం గెట్ టుగెదర్ అని పెట్టుకున్నాం. మన ఖమ్మం పరిసర ప్రాంతాల్లో మన చుట్టాలు ఎవరున్నా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా మనం అందరం కలిసి ప్రతి సంవత్సరం ఇలాంటి గెట్ టుగెదర్ చేసుకొని ఇలా సంతోషంగా ఆడుకోవడం వల్ల ఆరోగ్యము, సంతోషము, ఎన్ని టెన్షన్లు ఉన్నా పోగొట్టుకోవడము, అదేవిధంగా ఈ సంతోషాన్ని మళ్ళీ ఎప్పటికీ వచ్చే సంవత్సరం వరకు గుర్తు చేసుకోవడము. ఇదంతా ప్రసాద్ మనకి ఏర్పాటు చేసినందుకు ప్రసాద్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మన యూత్ వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేశారు. నరేష్, రత్నాకర్, శాంకరు, బాబు. బాబాయ్ మీరు కూడా రండి, ఇద్దరు రండి. నలుగురు బాబాయ్ కోఆపరేట్ చేస్తున్నాను. చాలా కాలం తర్వాత నేనే చాలా ఆశ్చర్యపోయినా. ఇందాక ఉదయం నేను వచ్చినప్పుడు నిప్పల మడకి సంబంధించిన బ్లడ్ లేకపోతే ఆ చైన్ ఎంతమంది ఉన్నారా హైదరాబాద్లో అని నాకు ఇప్పుడు తెలియదు. యాక్చువల్గా ఇష్టపడట్లేదా? ఉదయం వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయా. మన నిప్పల మడక, మన సరౌండింగ్, మన బ్లడ్ సంబంధించిన ఎంతమంది ఇక్కడే హైదరాబాద్లో ఉండి మనం ఎప్పుడు కలుసుకోలేకపోతున్నాం లేదండి. అలాంటిది అందరూ ఒకసారి కలిసి ఇట్లాంటి సందర్భం రావడం, మిమ్మల్ని అందరూ ఒకసారి చూడటం, చాలామంది నాకు ఇంకా తెలియదు, అసలు పరిచయం కూడా లేదు. చాలామంది పిల్లలు నాకు పరిచయం లేదు. నేను నిప్పల మడక నుంచి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో వర్క్ చేసి ఇప్పుడు ఒక 6 years నుంచి హైదరాబాద్ ఉంటున్నాను. మిమ్మల్ని అందరూ చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీతో వచ్చి ఇట్లాంటి ఒక సందర్భాన్ని మనం గడుపుకోవటం ఎందుకోసం అంటే మనం డిఫరెంట్ కాలనీస్లో ఉంటాము. అప్పుడప్పుడు అసోసియేషన్స్ నుంచి మనం వన భోజనాలకో ఇంకో దానికి మనం వెళ్తుంటాం. కానీ ఎందుకో
మనం కలిసిపోలేం, అంత పూర్తి స్థాయిలో మనం ఇంత మింగిల్ అవ్వలేము. మనం అరే మన పిల్లలు కదా, మన వాళ్ళు కదా అనే ఆ ఫీల్ ఇంకా రాదు మనకి, ఈ స్థాయిలో రాదన్నమాట. నిజంగా చాలా సంతోషం అందరినీ చూడటం. ఇది నేను వచ్చినప్పటి నుంచి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. ప్రసాద్ నేను డెఫినెట్గా విప్పలమడుగులో ప్రతి సంవత్సరం క్రిస్మస్కి మంచి కబడ్డీ గేమ్స్ పెట్టి, ఒక డ్రామా వేయించి, నాటకాలు వేయించి, రకరకాల గేమ్స్ పెట్టించి మంచి ఈవెంట్స్ చేసేవాళ్ళం. మేము అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా చేయించేవాళ్ళం. అప్పుడు కూడా ప్రసాద్ చాలా యాక్టివ్ రోల్ తీసుకునేవాడు. ఇక్కడ ఉండి కూడా నిజానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే టైం చాలా ప్రీషియస్. మనకి ఒక 1 hour కూడా మనం వేరే దానికి మన పర్సనల్ పని తప్ప వేరే పనికి స్పెండ్ చేయలేని పరిస్థితి ఉంటుంది మనకి. అలాంటిది ప్రసాద్ యాక్చువల్గా తను దాదాపు ఒక 1 నెల రోజులు చక్కతో కలిసి అన్నతో కలిసి ఇంత కోఆర్డినేట్ చేసి ఇంతమందిని ఒక చోటుకు వచ్చేలాగా చేయటం. వచ్చిన తర్వాత కూడా లాజిస్టిక్స్ మనందరం కూడా చాలా తక్కువ మనం సపోర్ట్ చేసినాం. మనం వచ్చినాం, కూర్చున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం గేమ్స్ తప్ప. అక్క పొద్దుటే ఎప్పుడు 7-7:30కి వచ్చి వంట చేయటం ఫోటో చూస్తున్నాను నేను. తర్వాత వాడు పొద్దునే సామాన్లన్నీ తీసుకొని కార్లు వేసుకొని మోసుకొని వచ్చి వాడే దింపుకుంటున్నాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ టైం వచ్చిన డెఫినెట్గా మనం కూడా కాంట్రిబ్యూట్ చేద్దాం. ప్రసాద్, సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ అకేషన్. సో ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. అక్క, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఎవరు గుడ్ ఈవినింగ్ చెప్తలేరు. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు మాకు ఏదో ఒక రకంగా చుట్టాలు అవుతారు. మా బ్లడ్ రిలేషన్ అందరూ. మాది ఉప్పలమడక. అసలు పుట్టి పెరిగిందంటే నేను ఇక్కడ చింతలు కదా, హైదరాబాద్ కానీ వీళ్ళందరూ హైదరాబాద్ వచ్చినాక అయితే ప్రసాద్ మనకు వచ్చినప్పుడు వీళ్ళు ఒక్కడే మాకు దగ్గర కొద్దిగా బాగా క్లోజ్గా. అప్పుడు పెళ్లి కాలేదు, కానీ బాగా వచ్చేటోడు. చాలా సరదాగా ఉండేటోడు. ఇంకా వీడికి ఎప్పుడైతే పెళ్లి అయిందో ఇక అప్పటి నుంచి ఇంకా దగ్గర అయినాం. చాలా మంచిగా మాకు కోఆపరేషన్. కానీ ఈరోజు చాలా సంతోషం. ఈ ఒక్కరు ఎంత హ్యాపీ అనేది అందరి ముఖాలలో చూసినాం మనం. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ గా ఉన్నట్టుగా అయితే నాకేం కనిపించలేదు. మేము దూరం నుంచి అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నాము. కానీ ఎవరైనా కూడా ఇంత కూడా ఎవరు ఆట ఏమైనా చేసుకొని మాకు సంబంధం లేదు, అందరూ మా హ్యాపీగా ఉన్నామని అందరు నవ్వు ముఖాలు. అంటే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా చాలా సంతోషము. చాలా కోఆపరేషన్ చేసినందుకు చాలా సంతోషము. కానీ ఈ సందర్భంలో ఒక చిన్న విషయము, వస్తాయి కదా వీడియో, రీల్స్ వస్తాయి కదా. రీల్స్ లో నేను ఒక చూసిన అనమాట. బస్ లో ఒక ఆమె స్పీడ్ గా వచ్చేసి ఒక పక్క సీట్ ఆయన దగ్గర ఖాళీ ఉంటే తీసుకుపోయి బ్యాగ్ ఆయనకు తగిలిచ్చేస్తుంది. ఆయనకు దెబ్బ సీట్ లో కూర్చుంటుంది. కానీ ఆయన ఒక్క మాట మాట్లాడకుండా సైలెంట్ కూర్చుంటాడు. ఏంది ఆయన దెబ్బ తగిలి రుద్దుకుంటుంటాడు. కానీ ఆయన అబ్జర్వ్ చేస్తుంటది. కానీ ఏంది ఈయన ఒక్క కూడా మాట మాట్లాడతలేడు అని చెప్పేసి ఆయన దిక్కు చూస్తుంది. ఆయన ఇంకా ఏమన్నాడు, ఆయన స్టాప్ వస్తుంది, లేస్తుంటాడు. అదే నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి మీరు పోతున్నారంటే ఏం లేదమ్మా. ఇంకా నేను ఒక 5 నిమిషాలైతే దిగిపోతాను. ఈ 5 నిమిషాల దానికి నేను మీతో గొడవ పెట్టుకోవడం నాకు ఎందుకు, నాకు అవసరం లేదు. ఇక ఈ 5 నిమిషాల కోసం గొడవ పెట్టుకొని నేను దిగడం ఎందుకు, కొంచెం ఓర్చుకుంటే అదే సంతోషం కదా నాకు. అందరికీ నేను పోతున్నాను. అలా అనుబంధం 2002 నుంచి అన్న నేను ప్యారడైజ్ దగ్గర ఒకటే డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళం. అప్పటి నుంచి నాకు చాలా అన్న అంటే చాలా అభిమానం. ఎట్లా అంటే ఒక తమ్ముళ్ళలాగా చూసేవాడు నన్ను. ఇప్పటికీ అదే రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. అంటే ప్రతి విషయంలో అసలు అన్నతో ఉంటే టైం తెలియదు మనకు, అసలు టైమే తెలియదు. పొద్దున్న సాయంత్రం వరకు నవ్వుకుంటూనే ఉంటాం, అంత హ్యాపీగా ఉంటాం. ఇట్లాంటి సిచ్యువేషన్ నేను అన్న 2 years బ్యాక్ ఒక అంటే వాట్సాప్లో చూసేవాడిని. అరే ఇలాంటి గెట్ టుగెదర్ కూడా ఉంటుంది అని చెప్పి నాకు అప్పుడు తెలిసి చాలా సంతోషపడి, అన్న నేను కూడా ఒకసారి పార్టిసిపేట్ అవుతాను, మీరు ఎప్పుడున్నా చెప్పండి, కంపల్సరీ నేను పార్టిసిపేట్ చేస్తా అంటే తప్పకుండా తమ్ముడు అని చెప్పాడు. ఉదయమే ఫోన్ చేశాడు నాకు, ఉదయమే చెప్పడం వల్ల నేను రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో కలిసినందుకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సే ప్రైజ్ ది లార్డ్.
నాకు వినపడట్లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అనుకుంటా మేమైతే రాలేదు. దాని తర్వాత ప్రసాద్ బాబు మా ఇంటికి రావడం జరిగింది. వేరే అకేషన్లో వచ్చినప్పుడు కలుసుకున్నాం, మాట్లాడాము. నెక్స్ట్ టైం జరిగే సెలబ్రేషన్లో ఖచ్చితంగా ఉండాలని చెప్పాడు. నా షెడ్యూల్ చాలా బిజీ ఉంది, అయినప్పటికీ ఈ ప్రోగ్రాం రావడానికి నేను నా ఫ్యామిలీ తెలియజేస్తున్నాను. అందులో మనం అందరం దేవుడి కృపను బట్టి గత సంవత్సరం అంతా ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా అన్నీ మర్చిపోయి కొత్త లైఫ్లోకి మన కొత్త సంవత్సరంలోకి మనల్ని దేవుడు నడిపించినందుకు దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇందాక అబ్బాయి చెప్పిండు ఎవరెవరో ఎక్కడెక్కడో కాదు, మేమందరం ఒక రక్త సంబంధం. కాకపోతే ఒకే చెట్టు కాసిన ఒక కాయ బీరకాయ అయింది. ఆ బీరకాయ ముదిరిపోతే పీస్ అయింది. ఆ పీసు మేమందరం అదే చెట్టు, ఇదొక్కటే చెట్టు, మేమంతా బీరకాయ పీచులము. కాకపోతే వీళ్ళింత దూరంలో ఉండి మనం దగ్గర ఉండలేకపోతున్నాం కాబట్టి దూరంగా కనబడుతున్నాం. ఇప్పుడు వచ్చిన కొత్త కోడళ్ళు అందరూ కొత్త మరదళ్ళు కాబట్టి కొంచెం దూరంగా అనిపించడం మనకు అనిపిస్తుండొచ్చు, కానీ మనమందరం ఒకటే. మళ్ళీ సంవత్సరం ఇంతకంటే సంతోషంగా జరుపుకోవాలని మనమందరం ప్రార్థనలో పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే నేను గ్రూప్లో ఒక పోస్టు జోషి గారిది పెట్టినాను, నా కొడుకు నా కోడలు. ఒకసారి ఆ పోస్టుని చూడమని చెప్పండి. అందరం మళ్ళీ ఒకసారి సంతోషంగా కలుసుకోవడానికి, అందరూ ఒకరినొకరు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోవాలని ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భోజనాలు ఎక్కడైనా ఏమైనా తక్కువ ఎక్కువ జరుగుంటే క్షమించండి. అదే కాకుండా మేమేమనుకున్నామంటే మనమే చేసుకుందాం, ఎవరేం అవసరం లేదు అనుకున్నాం కాబట్టి చేసేసాం. మనమే వంట మనిషి రాలేదు, ఎవరు రాలేదు, మేమే కట్ చేసుకున్నాం, మేమే కోసుకున్నాం, మేమే సంతోషంగా భోజనం చేస్తాం. రాదు కాకపోతే వీళ్ళందరూ చూసిన తర్వాత మాట్లాడాలనుకున్నాను. ఈసారి గెట్ టుగెదర్కి నా వంతుగా నేను రైస్ బ్యాగ్ స్పాన్సర్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ కూడా కలవాలని చెప్పేసి అనుకుంటున్నాను. వచ్చే సంవత్సరానికి ఎంతమంది వస్తే అంతమంది చాలా సంతోషంగా ఉంది. నేను అనుకోలేదు వస్తానని. యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే స్పాన్సర్ స్టార్ట్ చేసింది. అది నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందని ఏమి ఉండదు. మీ మైండ్లోకి ఎట్లుంటే ఒక వస్తువుని మీ దోస్తుగా ఎవరైనా పట్టుకోళ్ళు మనకు మెంటల్గా సెట్ అయిన వాళ్ళు ఒక 2-3 ఏదైనా షేర్ చేసుకుంటే మీ సంతోషం ఎంతవరకు ఉందో అంతే షేర్ చేసుకుంటే మళ్ళీ మా టీం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా బాగా. ఎందుకంటే మీకు కూడా సంతోషంగా ఒక రైస్ బ్యాగే నాకు ఒక్కరితో కాదంటే ఎవరైనా ఒకరితో ఫోన్ చేసి మన ఇద్దరం అట్లా ఇప్పుడు నాకు ఎవరైతే నాకు ఫ్రెండ్లీగా అనిపించినా ఎలా ఫోన్ చేసినా మీరు కూడా ఏమైనా అనిపిస్తా చేయండి, లేదంటే నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ ఎలా చేయండి మనం ప్లాన్ చేద్దాం. ఇది ఒకటి మేము మనసులో పెట్టుకోండి. అంటే నేను రవి అంతగా వచ్చినారు చెప్పినారు స్పాన్సర్లు. సరే ఓకే. ఆ రైస్ 100% ఆ మోహన్ వాళ్ళు తీసుకెళ్ళండి. కిరాణా మాత్రం గోపాల్ ఎవరు తీయకూడదు. అట్లా ఏదుంటే తీసుకోండి. ఇంట్లో మిగిలితే కృష్ణ తీసుకుంటాడు, కూరగాయలు మిగిలితే బాబీ తీసుకుంటాడు. నిజంగా ప్రత్యేకం ఏంటంటే ధన్యవాదాలు చెప్పాలా, బాబీ చెప్పాలా. ఇదే ప్రోగ్రామ్ ఆయన ఎంత తీసుకుంటాడో తెలియదు. మామూలుగా పెళ్లికి ప్రోగ్రామ్ ఇంత టైం కంటే కూడా ఎక్కువ కేటాయించిండు. నిజంగా చాలా హార్డ్ వర్క్. నా పర్సనల్గా ఏమైనా ఉంటే నేను అది బాబీకి తన కూడా కష్టం కాబట్టి ఆ కెమెరాకి సంబంధించింది ఏదైనా ఉంటే నేను బాబీకి చూసుకుంటా. మిగతా వాళ్ళైతే ఎవరికి ఏదో జనవాలో అదేగా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నా. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళి గ్రూపులో పెట్టండి. హ్యాపీగా పోయినమని నేను గ్రూపులో ఫోటోలు షేర్ చేస్తాం. మీ ఎవరైతే ఉన్నారో మా దోస్తులు కానీ ఎవరైనా ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరు పంపనీకి కాదు కాబట్టి ఎవరైతే గ్రూపులో వెళ్ళారో వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ ఇస్తే గ్రూపులో పెడతా. అన్ని ఫోటోలు అన్నీ గ్రూప్లోనే వస్తాయి. పర్సనల్ చేయాలంటే కష్టం కాబట్టి దాంట్లోకి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకొని చూడండి. ఈ కార్యక్రమాన్ని ఎంత జయప్రదం చేసినా ప్రతి ఒక్కరు పేరు ధన్యవాదాలు. మా యూత్ వాళ్ళు ఏడే ఉంటారు. ఏడు గ్రామర్ పోయిందాక దూర ప్రాంతాలు జాగ్రత్త పోవాల్సిందిగా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. అలా మన మధ్యలో ఫోటోగ్రాఫర్ ఉన్నారు. ఫోటోగ్రాఫర్ మాత్రము భలే అల్లుకుపోతారు మనలోకి వచ్చేసి. ఆ ఫోటోల కోసం ఏంటి, వంటల దగ్గరకు వచ్చేసి ఏంటి, కటింగ్ దగ్గరకు వచ్చేసి ఏంటి, ఏదేమైనా కూడా కలుసుకోవాలని అనుకుంటే బంధువులే అవసరం లేదు, రక్త సంబంధులే అవసరం లేదు.
మధుర స్వరముల గానాల